బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. బ్యారేజీలో కొట్టుకు వచ్చిన పడవలపై వైసీపీ రంగులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కానీ అదృష్టవశాత్తు ఏమీ జరగలేదని తెలిపారు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినే అప్పు ఇచ్చేవాడు లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు. గడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి. ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఆ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం, బీమ్ కట్టాం. ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి. 11,20,000 క్యూసెక్స్ నీళ్ళు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే కానీ కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే